రైతు సోదరులకి స్వాగతం. గడిచిన 40 రోజులుగా మిర్చి ధరకి మద్దతు ధర కల్పించాలి, మిర్చి రైతులకి బోనస్ ఇవ్వాలంటూ మనం చేస్తున్న వీడియోల వల్ల ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రైతు సోదరులు కూడా చాలామంది ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మంత్రుల్ని నిలదీశారు. మిర్చికి కేంద్ర ప్రభుత్వం ఎటకేలకు మద్దతు ధర ప్రకటించింది, కానీ అది రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా మాత్రం లేదు. 1 ఎకరా మిర్చి సాగుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా ఖర్చు అవుతా ఉంటే, అధికారులు శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటంటే 80,000 రూపాయలు ఎకరా ఖర్చు అవుతా ఉంది. 20 క్వింటాలు పండినా క్వింటా 10,000కి అమ్మినా 2 లక్షలు వస్తాయి, రైతుకి 1,20,000 రూపాయలు మిగులుతాయని చెప్పేసి రిపోర్టు ముఖ్యమంత్రికి ఇచ్చారు. మనం అనేక వీడియోల్లో మొత్తుకున్నాం. ఈ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఐఏఎస్ అధికారులు 1 ఎకరా కూడా స్వయంగా మిర్చి సాగు చేసిన పాపాన పోలేదు. నల్లతామర, బొబ్బర, జెమిని వైరస్, రకరకాల రోగాలు వస్తూ ఉంటే రైతు సోదరులు రోజు పురుగు మందు కొట్టి జీవితాలు సర్వనాశనం అయిపోతా ఉన్నా కూడా ఈ అధికారులు కళ్ళు తెరవడం లేదు. పత్రికల్లో ఒకవైపును రాస్తూ, వీడియోల్లో ఒకవైపు చేస్తూ ఉంటే ఎకరాకు 2.5 లక్షలు ఖర్చు అవుతుందంటే సిగ్గు లేకుండా పోయి 80,000 మాత్రమే ఖర్చు అవుతా ఉందని ముఖ్యమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారంటే అలాంటి వారిని ఏ చెప్పుతో కొట్టాలి. ముఖ్యమంత్రి స్వయంగా నిన్న విషయాన్ని అంగీకరించారు. గ్రౌండ్ లెవెల్లో మిర్చి సాగుకి, పంటల సాగుకి అవుతున్న ఖర్చుకి మీరు నాకు ఇస్తున్న రిపోర్ట్లకి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పేశారు. ముఖ్యమంత్రికి విషయం తెలుసు, ఎందుకంటే అన్ని పత్రికలు చూస్తూ ఉంటారు, టీవీలు చూస్తుంటారు, వీడియోలు చూస్తుంటారు. కాబట్టి అధికారులు ఇంత చెప్తున్నారు, అక్కడేమో సాగు వ్యయం చూస్తేనేమో 300 రెట్లు ఎక్కువగా ఉంది. మరి మీరు చెప్పే లెక్కల, కాకి లెక్కల ప్రకారం మద్దతు ధర ప్రకటిస్తే పరువు పోవటమే కదా గవర్నమెంట్. కానీ ఆయన అధికారులు నిన్న నిలదీశాడు. మిర్చి ధర విషయంలో అదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం 11,781 రూపాయలు ఇస్తే ఒక్క రైతు కన్నా న్యాయం జరిగే అవకాశం ఉందా? ఆల్రెడీ 2043 అయితే 16,500 కొనుగోలు చేస్తున్నారు. తేజ అయితే 14,000, 14,500 కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక ఎల్లో మిర్చి అక్కడక్కడ ఉంటే అది 18,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. కొన్ని వెరైటీస్ 13,000, 14,000 మార్కెట్లో నడుస్తున్న సమయంలో నువ్వు 11,781 రూపాయలు ఇచ్చావంటే ఎవరికి ఉపయోగము అనే కామన్ సెన్స్. దీనికి ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు, గ్రంథాలు, ఐఏఎస్ చదవాల్సిన అవసరం లేదు. మినిమం ప్రైస్ 13,000, 14,000, 15,000 ఫిక్స్ చేసి అంతకంటే తక్కువ ధరకు కొనడానికి వీలు లేదు అని ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి. రైతు సోదరులకి కనీసం ఒక 20 క్వింటాలకు ఒక్క రైతుకి క్వింటాకు 5,000 చొప్పున బోనస్ ఇస్తే రైతులకు న్యాయం జరిగింది. అంతేగాని కేంద్రం సహాయం చేసినట్టు ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం దానికి భజన చేయడం, దీనివల్ల ఉపయోగం ఉండదు. ముందే చెప్పాం మనం వీడియోలో. గడ్డపార నానబెట్టారు, ఈ గడ్డపార 3 నెలల తర్వాత తీసి అసలు రైతులను మేము బీభత్సంగా ఆదుకున్నామని చెబుతాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన జిల్లాల్లో అయితే మిర్చి అయితే సరిగా అక్కడ పెద్దగా అసలు సాగు ఉండదు. మిర్చి రైతులకి మంచి అద్భుతమైన ధర దక్కుతుందని ఆయనకి అధికారులు రిపోర్ట్ ఇచ్చి పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఒక 3 వెరైటీస్ 13,000, 12,000, 14,000 నడుస్తుంటే మిగిలిన 70%, 80% మిర్చి అంతా ఆ డీడీలు, ఇలాంటి వెరైటీస్ అన్నీ 9,000, 8,000, 10,000, 11,000 అంటే కేవలం కోత, కూలీ, రవాణా ఖర్చులు మాత్రమే రైతు సోదరులకు దక్కుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతును కనుక ఉదారంగా ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న స్పష్టంగా చెప్పాడు. ఆయనకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఎలాగా తెలుసుకున్నాడో కానీ విషయం అయితే స్పష్టంగా తెలుసుకున్నాడు. ఒక రైతు 5 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే తేడా వస్తే 15 లక్షలు నష్టం వస్తుంది ఒక సంవత్సరమే. దానికి తోడు కుటుంబంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు, పిల్లల చదువులు, కుటుంబాన్ని నిర్వహించడానికి అయ్యే ఖర్చులు, ఇవన్నీ కలిపి 20 లక్షల దాకా ఒక రైతుకి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎంత వచ్చిందో రిటర్న్స్ తెలియదు. అదే ప్రభుత్వ ఉద్యోగి మినిమం జీతం, అటెండర్ జీతం తీసుకున్న 40,000 ఉంది. సంవత్సరానికి 4,80,000 ఆదాయం అటెండర్ కూడా వస్తూ ఉంది, జీరో పెట్టుబడితో, ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా. కానీ రైతులు 2019 నుంచి 2024 దాకా 1,310 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం 60 మంది కూడా ఆ గత ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. పేరుకే 7 లక్షల పరిహారం అని ప్రభుత్వ
దస్త్రాల్లో ఫైల్స్లో రాసి రైతుల ఆత్మహత్యలను కూడా గుర్తించలేదు. రైతుల ఆత్మహత్యలుగా గుర్తించి ప్రకటిస్తే వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 2019 నుంచి 2024 దాకా మిర్చి ధరలు అద్భుతంగా ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం బాకాలు ఊపుతా ఉంది. 2019లో 7,000 క్వింటా మిర్చి ధర ఎంఎస్పి అంటూ ప్రభుత్వం జియో విడుదల చేసింది. అప్పుడు మార్కెట్లో 12,500, 13,000 ధర నడిచింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు 23, 22లో తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొంది. మిర్చి పంటని ఒక తడి ఇవ్వడానికే 20,000 ఖర్చు పెట్టిన రైతులు కూడా ఉన్నారు ఒక ఎకరాకి. అలాంటి పరిస్థితుల్లో పంట పండించారు. దిగుబడులు అయితే దారుణంగా తగ్గిపోవడం వల్ల, అప్పట్లో కొంచెం చైనాకి, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్స్ ఉండడం వల్ల 16,000, 17,000, 18,000 కొన్ని వెరైటీస్ 25,000 దాకా నడిచినాయి. ప్రస్తుతం అయితే మిర్చి అనేది వాణిజ్య పంట. దేశీయంగా మనకి ప్రతి సంవత్సరం 3 కోట్ల టిక్కీల వినియోగం భారతదేశంలో ఉన్న మరో 3 కోట్ల టిక్కీలు ఎక్స్పోర్ట్ అవ్వాలి. అవి ఏ దేశానికైనా కానీ, చైనాకి, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఏ దేశానికన్నా పోని 3 కోట్ల టిక్కీలు ఎక్స్పోర్ట్ అయితేనే భారతదేశంలో ఉన్న పంటలో సగం ఖాళీ అవుతుంది. మిగతా సగం పంట దేశీయ అవసరాలకు సరిపోతుంది. అప్పుడు మాత్రమే రైతుకు గిట్టుబాటు ధర దక్కే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఒక చైనాకే 10,000 కంటైనర్స్ ఎక్స్పోర్ట్ కావాల్సి ఉండగా ప్రస్తుతానికి 1,200 కంటైనర్స్ మాత్రమే వెళ్ళాయి. ఇంకా మార్చి, ఏప్రిల్ 2 నెలలు ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఆర్డర్స్ వస్తూ ఉన్నాయని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. బంగ్లాదేశ్లో కూడా కేజీ మిర్చి 260 రూపాయల ధరకి అమ్ముతూ ఉన్నారు. కానీ రైతుల దగ్గర ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలంగాణలో, ఈ వరంగల్లో, ఖమ్మంలో, గుంటూరు మార్కెట్ యార్డులో మాత్రం రైతుకు దక్కుతున్న సగటు ధర 10,900 రూపాయలు మాత్రమే. అంటే బంగ్లాదేశ్లో అమ్ముతున్న ధరకి రైతుల దగ్గర కొంటున్న ధర కూడా వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. 165% వేరియేషన్ ఉంది. అంటే కొన్ని రవాణా ఖర్చులు, ట్రాన్స్పోర్ట్, ఈ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి, దాన్ని మనం కాదనిలేం కమిషన్లో. కానీ ఇంత వేరియేషన్ వస్తే రైతు సోదరులు రాబోయే రోజుల్లో మిర్చి సాగు చేయాలంటేనే భయపడే పరిస్థితి. ఏ పంట సాగు చేస్తే కనీసం ఒక 10,000, 20,000 గ్యారంటీగా మిగులుతాయన్న నమ్మకం లేకుండా పోయింది రైతుకి. వ్యవసాయ రంగం అసలే సంక్షోభంలో ఉంది. చదువుకున్నాడు ఎవడు అసలు వ్యవసాయంలోకి రావడం లేదు. అవసరమైతే వాచ్మెన్ ఉద్యోగానికైనా పోతున్నారు. కానీ ఉన్న రైతులను కూడా మనం బతికించుకోకపోతే వ్యవసాయం చేసేవాడు ఎవడు, కాడి ఎత్తేది ఎవరు, పొలాలన్నీ బీళ్లు పెడితే 144 కోట్ల మంది జనాభాకి ఆహారం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? భారతదేశంలో రైతు సోదరులు ఒక్క సంవత్సరం కనుక పంట వేయడం ఆపితే 140 కోట్ల పైగా ఉన్న ఈ జనాభాకి ఆహారం అందించడం ప్రపంచంలో ఏ దేశం వల్ల కూడా కాదు. శ్రీలంకలో 3 కోట్ల జనాభా ఉంటేనే సంక్షోభం వస్తే అల్లాడిపోయారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ అరాచక రాజ్యం. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఏదో ఒక దేశం నుంచి గోధుమలు వస్తే తప్ప అక్కడ రొట్టెకాలే పరిస్థితి లేదు. ఇలాంటి అరాచక రాజ్యాలు, చిన్న జనాభా ఉన్న దేశాలు కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే భారతదేశంలో ఇంత జనాభాను పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని ఏదో పిఎం కిసాన్ అని 2,000, పిఎం కిసాన్ అని ఇంకో 2,000, పిఎం కిసాన్ అని ఇంకో 2,000, సంవత్సరానికి 3 సార్లు 6,000 వేసి వ్యవసాయ రంగాన్ని పండగ చేశామని కేంద్ర ప్రభుత్వం, రైతు భరోసా అన్నం, అన్నదాత సుఖీభవనం ఇంకో 10,000 జమ చేసి అసలు వ్యవసాయ రంగానికి ప్రపంచంలో ఎవరు చేయనంత సహాయం చేస్తామని బిల్డప్ ఇస్తా ఉన్నారు. ఎన్నికలు వస్తే చాలు పంటలు ఎక్స్పోర్ట్ మొత్తం రద్దు చేస్తారు. ఎందుకంటే ఉల్లిగడ్డ ధర పెరిగితే ఓట్లు వేయరంట అధికారంలో ఉన్న పార్టీకి. అంటే రైతు అయితే నాశనం అయిపోవచ్చు, కానీ వాడు మాత్రం ఎన్నికల్లో గెలవాలి. ఈ విధంగా వ్యవసాయ రంగానికి అడుగడుగున ముందడుగు పడకుండా సంఖ్యల్లో వేసి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి ఏదో 2,000, 3,000, 4,000 ఖాతాలు వేసి రైతుల్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లోనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సోదరుల్ని ఉదారంగా కనుక ఆదుకోకపోతే పంటల సాగు చేయటం కష్టం. గతంలో మాదిరి 5,000కి 10,000కి పెట్టుబడులతో పంటల సాగు సాధ్యం కావడం లేదు. లక్షల సాగు పెట్టుబడులు అవుతున్న తరుణంలో ఒక రైతు ఒక్క సంవత్సరంలోనే 10 లక్షలు 15 లక్షలు పోగొట్టుకుంటే జీవితంలో కోలుకోవడం కష్టం. ఆ భూములు ఉన్నా కూడా అవి అమ్మినా కూడా అప్పులు చాలని పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లోనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి.
రైతు సోదరులు కూడా భూమి మొత్తం ఉన్న భూమి 10 ఎకరాలు ఉంటే 10, 15 ఎకరాలు ఉంటే 15 ఎకరాలు సాగు చేయాలన్న ఆలోచన పెట్టుకోవద్దు. 15 ఎకరాలు ఉన్న 5 ఎకరాల్లోనే పంటలు సాగు చేయండి. మిగతా 10 ఎకరాలు బీడుగా ఉన్నా పర్వాలేదు. సప్లై పెరిగిపోతే, ఎక్కువైపోతే డిమాండ్ తగ్గిపోతూ ఉంది. ధరలు దారుణంగా పతనం అవుతూ ఉన్నాయి. కొద్ది పంట మాత్రమే పండించండి, మంచి ధర పొందండి. వచ్చే సంవత్సరం కనుక మిర్చి సాగు మరో సగానికి గనక పడిపోతే క్వింటా 30,000 పైగా రైతు సోదరులే నిలబెట్టవచ్చు. కానీ రైతులకు యూనియన్ లేవు. ఆటో వాడికి కూడా యూనియన్ ఉంటుంది, రిక్షా వాడికి యూనియన్ ఉంటుంది. దేశంలో యూనియన్ లేనిది ఎవరంటే రైతులకి. రైతు సంఘాలు ఉన్నాయి కానీ వాడి మాట ఎవడు ఏంటి? వాడేదో 2 ఎకరాలు వేసాడు, 4 లక్షలు వచ్చినాయి అంటే యువతలోడు 6 ఎకరాలు వేయడం. పంటని ఈ విధంగా ఎకరానికి 15 క్వింటాలు తక్కువ పెట్టుబడితో పండించే విధానాలు కాకుండా 1 ఎకరాకి 30 బస్తాలు 40 బస్తాలు ఎరువులు గుమ్మరించి పురుగు మందులు విచ్చలవిడిగా కొట్టి చివరికి ఆ విత్తనం వాడు మోసం చేసిన తాళైపోద్ది. పంట కోసే సమయంలో వర్షాలు కురిసిన తాళైపోతాయి. సగం సగం తాలు పంట పోయిద్ది ఒకసారి. ఆ పండిన పంటకి ధర ఎంత ఉంటుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ లాటరీ, ఈ జూదాన్ని రైతు సోదరులు ఎక్కువ రోజులు కొనసాగించవద్దు. ఆచితూచి వ్యవహరించండి. కొద్ది విస్తీర్ణంలో సాగు చేయండి. విపరీతంగా రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతులు కూడా వచ్చినాయి, అవలంబించండి. మిర్చిలో కూడా సేంద్రియ విధానంలో 15 నుంచి 16 క్వింటాలు దిగుబడి తీస్తున్న రైతు సోదరులు ఉన్నారు. రైతు నేస్తం లాంటి ఫౌండేషన్లు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో శిక్షణ కూడా పొందండి. లక్షల పెట్టుబడి పెట్టి మాత్రం నష్టపోయి ఆత్మహత్యలకు మాత్రం పాల్పడొద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. పెద్ద ఆయన మాట వినండి. రాబోయే రోజుల్లో మిర్చి పంటకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే విషయంలో మరో వీడియోలో మరిన్ని వివరాలతో కలుసుకుందాం.